మేమైతే గోదావరి ఎక్స్ప్రెస్ బుక్ చేసుకున్నాము అన్నవరం వెళ్ళడానికి ఈవినింగ్ 5:30కి అనమాట ఎక్కాము. చూడండి బయట వ్యూస్ చూస్తూ టైం ఎలా గడిచిందో తెలియలేదు, కానీ మార్నింగ్ 3 o'clockకి మేము అన్నవరం రీచ్ అవుతాము. బయట వ్యూ చూసారా, ఎటు చూసినా ఎర్రని మట్టి, పచ్చని చెట్లు, కొండలు, అసలు అద్భుతంగా ఉంది. మాకు స్లీపర్ సెకండ్ క్లాస్ టికెట్ 1000 రూపీస్ పడింది ఇద్దరికి అప్రాక్సిమేట్. చూసారా, ఇది అన్నవరం స్టేషన్ రీచ్ అయిపోయాము. ఇటు నుంచి ఇట్లా పైకి ఎక్కి మళ్ళీ మనము అటు సైడ్ దిగితే మనకి ఏంటంటే స్ట్రైట్గా బస్ స్టాపే ఉంటుంది. ఆకాశంలో చూసారా చందమామ ఎంత మంచిగా తొంగి చూస్తుందో, మన వైపే చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఏదైతేనేం జర్నీ అయితే సాఫీగా సాగిపోయింది. ఇలా అన్నవరం మేము రీచ్ అయిపోయాము. ఇదే బస్ స్టాప్ అండి. ఇక్కడే దిగగానే మనకి ఎదురుగుండానే బస్ స్టాప్ ఉంది. ఇక్కడ పక్కన ఆటోలు కూడా ఉంటాయి, ఆటో స్టాండ్ కూడా ఉంటుంది. బట్ బస్సు డైరెక్ట్గా అన్నవరం తీసుకెళ్ళిపోతుంది కొండపైకి. సో మేము బస్సు వాళ్ళని అడిగి ఎక్కేసామన్నమాట. 40 రూపీస్ పర్ పర్సన్ టికెట్. కొండకు అటువైపు చూసారా, చెట్ల మధ్యలోంచి ఆ లైటింగ్ కనిపిస్తుంది, అదే అన్నవరం కొండ. అక్కడికి వెళ్ళాలి మనం. రాత్రిపూట ఈ లైటింగ్లో ఎంత అద్భుతంగా కనిపిస్తుందో మీరే చూడండి. కొండపైకి వెళ్ళడానికి ఎంతోసేపు పట్టదండి. 15 నుంచి 20 నిమిషాల లోపు మనం చేరుకుంటాం కొండ. ఇదే కొండ ఎంట్రన్స్. ఇటు నుంచి బస్సు అయితే వెళ్తుంది. మనం వెళ్ళాలంటే కొండకి ఇటు నుంచే వెళ్ళాలి. కొండపైకి అయితే రీచ్ అయిపోయాము. తప్పు చేసాము. ఇక్కడ రూమ్స్ ఏమో ఖాళీ లేవంట. కింద దొరుకుతాయి రూమ్స్, కానీ కింద బస్ డ్రైవర్ని అడిగితే వాడు పైన దొరుకుతాయి అన్నాడు అని చెప్పి గుడ్డుగా పైకి వచ్చాము. పైకి వచ్చిన తర్వాత రూమ్లు లేవంటున్నారు. మళ్ళీ కిందకి వెళ్ళలేక సరే ఇప్పుడు 5 గంటలకి దర్శనం స్టార్ట్ అయిపోద్ది అంటే ఆ దర్శనం చేసుకున్నాం అని చెప్పి పైకి వచ్చాము. గుడి దగ్గర సత్రాలు ఉంటాయి. ఆ సత్రాల్లో మేము లగేజ్ పెట్టి మేము ఫ్రెష్ అయిపోయి దర్శనానికి అయితే వచ్చేసాము. ప్రతి ఇన్ఫర్మేషన్ గుడికి సంబంధించింది ఇన్ డీటెయిల్ నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో ఏది మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఇదే గుడి ఎంట్రన్స్. చూసారా, లైట్లతో చాలా అద్భుతంగా కనిపిస్తుంది అన్నాను కదా. గుడి చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. ఎదురుగుండా ఇక్కడ కనిపించే లాకర్స్, ఇక్కడ లగేజ్ కావాలంటే పెట్టుకోవచ్చు. అలాగే మన చెప్పులు కూడా ఇక్కడే మనం పెట్టుకోవాలి. చుట్టూతా చూడండి వ్యూ పాయింట్ ఎంత బాగుందో. ఇక్కడ ఇది సన్ రైజ్ అవుతుందన్నమాట. అయితే చాలా మంచిగా అనిపించింది. పొద్దున్నే వచ్చాము కదా, అందుకే ఇవన్నీ తీసాము. మార్నింగ్ మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. 1/2 అవర్లో అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ వచ్చాం కాబట్టి చాలా ఈజీగా దర్శనం అయింది. మంచిగా దర్శనం అయింది. మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాము. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మాకు కౌంటర్ ఏంటంటే, మాకు రూమ్స్ లేవు, బుక్ చేసుకోవాలి. దానికి ఏం చేయాలో మేము మాట్లాడుకున్నాము. పక్కనే చెరువు ఉంది. ఇక్కడ డ్యామ్ అనుకుంటా. చూడండి కొండల మధ్యలో ఈ చెరువు ఎంత అందంగా కనిపించిందంటే అసలు చాలాసేపు దాన్ని చూస్తూ అలా ఉండిపోయాం మేమిద్దరము. అంత బాగుంది. మొత్తం అయితే ఒక సీనరీ లాగే కనిపిస్తుంది నాకైతే. అంత బాగుంది. ఒక సైడ్న కొండలు, మధ్యలో ఈ చెరువు, మళ్ళీ ఏంటంటే ఆ మబ్బులు తొంగి చూస్తున్నట్టు, అలా దాకుని మనల్ని చూస్తున్నట్టు, ఇవన్నీ చూస్తూ నారాయణ మంత్రం ఒక సైడ్ వింటూ, ఈ కోయిల కిలకిల రావాలు వింటూ ఇంకేం కావాలి చెప్పండి. ప్రశాంతంగా అయితే మేము చాలా టైం అయితే ఇక్కడ స్పెండ్ చేసి, అలా ఇలా పక్కనే గోశాల ఉందంటే అక్కడ వెళ్ళామన్నమాట. మీరు చూడండి, గోశాల ఇక్కడే ఎంట్రన్స్ అనమాట. ఇలా ముందుకు వెళ్ళాలి. గోమాతకి సంబంధించిన ఫుడ్ అమ్ముతారనమాట. ఇక్కడ 30 రూపీస్ ఒక బౌల్. అలాంటి 2-3 బౌల్స్ మనం ఎన్ని కావాలంటే అన్ని తీసుకుని ఇక్కడ వాటికి మనం ఫుడ్ పెట్టచ్చు.
దానికి వేస్తావా? అన్నవరంలో పెళ్లి చేసుకోవాలంటే ఒక అదృష్టం ఉండాలి. ఇక్కడ చూడండి చాలా పెళ్ళిళ్ళు జరుగుతాయి. వధూవరులు ఇప్పుడే లోపలికి వెళ్తున్నారు. మేము స్టే చేసిన హోటల్ ఇది ప్రకాష్ సదన్ చూడండి, అక్కడే మేము స్టే చేసాము. ఇదే రిసెప్షన్ కౌంటర్ ఏరియా. ఇక్కడ అంతా మొత్తం గ్రీనరీ, ఎక్కడ చూసినా చెట్టు, పచ్చని చెట్లు అవే కనిపిస్తాయి మొత్తం. రూమ్స్ అన్ని చాలా క్లీన్ గా ఉన్నాయి, నీట్ గా ఉన్నాయి. ఎదురుగుండానే మనకి గుడి అన్నమాట. ఇక్కడ మనం స్టే చేస్తే వాకబుల్ డిస్టెన్స్. ఇక్కడ నుంచి వాకబుల్ అని చెప్పా కదా, 500 meters ఉంటుంది అంతే. ఓకే, అంతకన్నా కింద దీనికి ఇలా డౌన్కి వెళ్ళిపోతే గుడి. పొద్దున్నే దర్శనం చేసుకోవచ్చు, మంచిగా అన్ని విజిట్ చేయొచ్చు. అలాగే ఏంటంటే మన వ్రతం అది ఉంటే అది కూడా దగ్గర కాబట్టి మీకు చాలా ఫీజబుల్ గా ఉంటుంది. హైదరాబాద్ నుంచి అన్నవరము ఫస్ట్ అయితే ట్రైన్ బుక్ చేసుకున్నాము. అది గోదావరి ఎక్స్ప్రెస్ కదా మనం బుక్ చేసుకుంది. అదైతే ఈజీగా వచ్చేసాం అనమాట. బట్ రిటర్న్ బుక్ తర్వాత చేసుకుందామని మేము బుక్ చేయలేదు, అంతే. టికెట్ దొరకలేదు, 1 day ఎక్స్ట్రా ఉండిపోవాల్సి వచ్చింది. మీరు ఆ తప్పు చేయొద్దు. ఇక్కడ నేను ఇప్పుడు హోటల్ చూపించాను కదా, హోటల్కి లెఫ్ట్ సైడే ఇక్కడ టీ బాగుంది, కాఫీ టీ ఇక్కడ దొరుకుతాయి. చిన్న అది చూపించాను. ఇక్కడ కాఫీ బాగుంటుంది, వేరే చోట ఫుడ్ అయితే ఇక్కడ యావరేజ్ ఉందంటే అస్సలు బాగాలేదు. అదే కదా ప్రకాష్ సదన్ అవుటర్ వ్యూ మొత్తం. ఇది పార్కింగ్ ప్లేస్, ఇక్కడ పార్కింగ్ చేయొచ్చు. ఈ డౌన్కి వెళ్తే మనకి టెంపుల్ ఉంటుంది. హోటల్ లోపల చూడండి ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారో. బాల్కనీ ఎటు చూసినా వర్కర్స్ ఉంటారు, ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ డస్ట్బిన్స్ ఉన్నాయి. అలాగే రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఇప్పుడు మీకు రూమ్ టూర్ కూడా ఇప్పుడు చూపిస్తాను. అన్నవరంలో మేము రూమ్ తీసుకున్నాం చూడండి, విత్ ఏసీ. చాలా చీప్గా దొరికింది. ఇక్కడ గుడికి పక్కనే ఉంది ఇది. దీని కాస్ట్ వచ్చేసి మనకి 1260 పడుతుంది. ఏంటంటే మనము అన్నవరం వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్రెష్ అయిపోయి గుడి పక్కనే కాబట్టి మనం వెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే మా మరిది పెళ్లి కోసం అని వచ్చాము అన్నవరంలో. మా మరిది పెళ్ళి ఉంది కదా, ఆ పెళ్ళికి కావాల్సిన మండపం ఏది తీసుకోవాలి, ఇక్కడ రూమ్ టారిఫ్స్ ఎలా ఉంటాయి, మనం క్యాటరింగ్ ఎక్కడ బుక్ చేసుకోవచ్చు, ఇవన్నీ తెలుసుకోవడానికి మేము ఇక్కడ అన్నవరం వచ్చి అన్నీ చెక్ చేసుకున్నాం అనమాట. బయటకు వచ్చాక ఇక్కడ రిసెప్షన్ బయట వ్యూ అండి. ఇక్కడ చెట్లు ఉన్నాయి చాలా, అలాగే కోతులు కూడా చాలా ఉన్నాయి. కోతుల సైన్యమే ఉంది. తినేవి ఏమన్నా చేతుల్లో ఉన్న కవర్స్ ఉన్నా చాలా జాగ్రత్తగా ఉండాలి వీటితో. ఎగురుతున్నాయో చూడండి ఇక్కడి నుంచి. వామ్మో, మేము రిటర్న్ టికెట్ అయితే బుక్ చేయలేదు. సో మాకు చాలా కష్టమే, 1 day ఎక్స్ట్రా ఉండవలసింది. మాకు అస్సలు దొరకలేదన్నమాట. ట్రైన్ టికెట్ ఏది దొరకలేదు. బుక్ చేసుకున్నాం ఎప్పటిలాగే బస్సు, ట్రైన్ దొరకకపోతే బస్సు దొరకకపోతే క్యాబ్, ఏదో రకంగా వెళ్ళాలి కదా. ఇక్కడ ఉండిపోతామా? ఏది బస్సులో ఏ బస్ బుక్ చేస్తున్నా ఉంటుంది కాస్ట్? ఏదో రెడ్ బస్లో బుక్ చేశాను. 2000 రూపీస్ పడింది ఈచ్ పర్సన్.
స్లీపర్ మనం ఏసీ. వచ్చేటప్పుడు ఎలా వచ్చాము? వచ్చినప్పుడు గోదావరి ఎక్స్ప్రెస్ గోదావరి వచ్చాము. ఎక్స్ప్రెస్ స్లీపర్ క్లాస్ 1000 రూపీస్లో అయితే మేము వచ్చేసాము. వెళ్ళేటప్పుడు మాకు 2000 పర్ పర్సన్ పడింది. ఎక్స్పెన్సివ్ అయింది. ఎందుకు చెప్తున్నానంటే మీరు ముందే బుక్ చేసుకుంటే సేఫర్ సైడ్ ఎప్పుడైనా సరే. అప్ అండ్ డౌన్ టికెట్స్ 2 బుక్ అయిపోతే బెటర్. ఇప్పుడు మనకి ఉచిత బస్సులు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? గుడి వరకు వస్తాయి కదా ఉచిత బస్సులు. ఎక్కడి నుంచి ఇస్తారు వాళ్ళు? సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉంటుంది స్టాపింగ్. ఇంకా కొంచెం పైకి వస్తే టెంపుల్ కి ఆపోజిట్ లో ఉంటుంది ఒక షెడ్. కనబడుతుందా మీకు? ఇదే ఇక్కడ ఉంటది బస్ స్టాప్. మనకి ఆ సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఆగుతారు. అక్కడ మళ్ళీ కిందకున్న బస్సులు వేరే అక్కడ బస్సులు ఉంటాయి చూడండి. ఇక్కడ బస్సెస్ ఓన్లీ సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వరకే వెళ్తాయి కదా. అక్కడి నుంచి మళ్ళీ వేరే బస్ ఎక్కాలి కిందకి వెళ్ళడానికి. పై నుంచి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర దిగి ఇక్కడికి వేరే బస్సెస్ ఎక్కి రావాల్సి వస్తుంది. కొన్ని బస్సెస్ వస్తాయి, రావు, మనం అడిగి తెలుసుకోవాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ఒక కొండ పై నుంచి ఇంకో కొండకు వెళ్ళడానికి కూడా బస్సెస్ ఉంటాయి అన్నమాట, కిందకి పైకి కాకుండా. అవి మనం అడిగి తెలుసుకుని ఎక్కాలి బస్సెస్ అనేది. మళ్ళీ అక్కడ సిఆర్ఓ ఆఫీస్ లో మనం ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి. 2 days బిఫోర్ అలా బుక్ చేసుకుంటేనే అవుతుంది. ఆన్లైన్ సైట్ అది డిస్క్రిప్షన్ లో ఇస్తాం మనం. aptemples.com అనే సైట్ ఉంటుంది. ఆ సైట్కి వెళ్ళి మన రూమ్స్ కావాల్సిన రూమ్స్ 1-2 days బిఫోరే బుక్ చేసుకోవచ్చు. అక్కడ మనం చెప్పులు పెట్టుకుని మన లగేజ్ ఇక్కడ పెట్టేసుకోవాలి. లోపలికి వెళ్ళిన తర్వాత మనకి మొబైల్ ఫోన్స్ ఉంటాయి. మొబైల్ ఫోన్స్ కూడా అక్కడ పెట్టడానికి మనకి సపరేట్ ప్లేస్ ఉంటుంది. వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు కదా పర్ మొబైల్. ఇదే ఎంట్రన్స్. ఇక్కడ వెనక పక్క చెప్పుల దుకాణం ఉంది. లగేజ్ కూడా పెట్టుకోవచ్చు. టెంపుల్ ఆపోజిట్ ఇదే బస్ స్టాండ్. ఇక్కడ బస్సెస్ ఉన్నాయి చూడండి, ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయి. కిందకి అంటే కొండ నుంచి కిందకి వెళ్ళే బస్సెస్ కూడా ఇక్కడే దొరుకుతాయి. ఇది టెంపుల్ డే టైమ్ వ్యూ. 2 times మేము విజిట్ చేసాం కదా, మాకు టైం దొరికిందని ఇంకొక రోజు ఉన్నాము. సో మనకి దానివల్ల మేము ఇంకొకసారి కూడా దేవుడి దర్శనం చేసుకున్నాము, పక్కనే కాబట్టి. డే టైం ఇలా కనిపిస్తుంది మనకి టెంపుల్. చూడండి ఎంత బాగుందో. ఇదే అన్నవరం గుడి లోపలికి వెళ్ళే దారి. ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఈ గుడి మనకి కనిపిస్తుంది. ఈ స్టెప్స్ ఎక్కి మనం లోపల దర్శనం చేసుకోవాలి. కిందకి ఇలా రైట్ సైడ్కి వెళ్ళాలి. రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకి ఇక్కడ పక్కనే వ్రతాలు కూడా చేస్తారు. 300 రూపీస్ ఉంటుంది, 500 రూపీస్ ఉంటుంది, 2000 రూపీస్ కూడా ఉంటుంది. 2000 రూపీస్లో స్పెషల్ ఏంటంటే సపరేట్ దంపతులు వధూవరులకి ఒక సపరేట్ పూజారి ఉండి ఆయన పూజ చేయిస్తాడనమాట. మీకు వ్రతం మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు మీతోనే ఉంటాడు. ఇదేనండి సత్యనారాయణ స్వామిని దర్శనం చేసుకోవాలంటే ఫ్రీ లైన్. ఈ ఫ్రీ లైన్లోంచి మనం లోపలికి వెళ్ళాలి దర్శించుకోవడానికి. అలాగే ఆపోజిట్లో మీకు ఇక్కడ మొబైల్స్ పెడతారు. మొబైల్స్ లోపలికి అలౌడ్ అస్సలు ఉండదు. ఎలాగో టైం అని చెప్పేసి మళ్ళీ వచ్చాము ఇది టెంపుల్ పైనుంచి బయట వ్యూ అండి. ఇక్కడ కూడా పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఇక్కడ అన్ని పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఇక్కడ రాములవారి టెంపుల్ కనిపిస్తుంది చూడండి, చిన్నది. ఇక్కడ గుడి కనిపిస్తుంది కదా, ఇది రాములవారి టెంపుల్. చూస్తూనే లంచ్ టైం అయిపోయింది. బయట ఇక్కడ మూర్తి ఉంది చూడండి, నారాయణమూర్తి ఇంకా లక్ష్మీదేవిది. చాలా బాగుంది. ఫ్రీ భోజనం దొరుకుతుందని విన్నాము, అక్కడికైతే వెళ్ళిపోదాము. ఇదే చూడండి శ్రీ స్వామివారి నిత్య అన్నప్రసాద భవనము. ఇందులోనే మనకి ఫ్రీ భోజనం పెడతారు. ఇది చూసారా ఎంతమంది భోజనం చేస్తున్నారు ఇక్కడ. స్వామివారి భోజనం కాబట్టి మేము కూడా ఇక్కడికే వచ్చి తిన్నాము. భోజనం అంత బాగుండదు, యావరేజ్గా ఉంటుంది. భోజనం అయిన తర్వాత ఇంకా రూమ్స్ చూడటానికి వెళ్ళిపోయాము. పెళ్ళికి బుక్ చేసుకోవాలి కదా మండపము. ఏ చిన్న రూమ్ తీసుకోవాలా, పెద్ద రూమ్ తీసుకోవాలా, అసలు రూమ్ కాస్ట్ ఎలా పడుతుంది అని చూడటానికి వచ్చాము. ఇక్కడ పెళ్ళి జరుగుతుంది చూడండి, ఇది ఒక హాల్. ఇలా మనకి పెద్ద హాల్ ఉంటుంది, చిన్న హాల్ ఉంటుంది. పెద్ద హాల్ కాస్ట్, చిన్న హాల్ కాస్ట్ ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు చెప్తాను.
పెద్ద హాల్ కాస్ట్ వచ్చేసి 8,000, చిన్న హాల్ కాస్ట్ వచ్చేసి 5,000 తీసుకుంటారు. ఇందులో మండపం డెకరేషన్స్ అవన్నీ ఇంక్లూడ్ ఉండవు. మనం మండపం డెకరేట్ చేసుకోవాలి, దానికి మళ్ళీ ఎక్స్ట్రా పడుతుంది. మనము ఎంతలా కావాలి అంటే అలా మనం డెకరేట్ చేసుకోవచ్చు. హాల్ అయితే చాలా పెద్దగా ఉంది. చైర్స్ ప్రొవైడ్ చేస్తారు, ఫ్యాన్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు మీకు చూపించే హాల్ ఇది పెద్ద హాల్ అండి. ఇక్కడ చూడండి, వీళ్ళు ఈ పూలు ఇవన్నీ డెకరేషన్ అయితే వాళ్ళు స్వయంగా డబ్బులు ఎక్స్ట్రా ఇచ్చి చేయించుకున్నది. ఈ మండపం ఇస్తారు, మండపానికి డెకరేషన్ అది మనం చేయించుకోవాలి. ఇంకా బ్యాండ్ మేళం కావాలా, సన్నాయి మేళం కావాలా, ఏది కావాలి అంటే అది మనం బుక్ చేసుకోవాలి సపరేట్గా. అలాగే క్యాటరింగ్ కావాలన్నా కూడా మనం సపరేట్ బుక్ చేసుకోవాలి, ఇందులో ఇంక్లూడ్ ఉండదు. నేను ఓన్లీ హాల్ కాస్ట్ వచ్చేసి చెప్పాను మీకు. ఈ పెళ్ళికి కావాల్సిన ఈ హాల్స్ లేకపోతే వేరే మండపాలు ఇవి బుక్ చేసుకోవడానికి ఇది మేము వచ్చిన కొండ వేరే కొండ అండి, అది గుడి ఉన్న కొండ కాదు. ఇక్కడికి మనకి ఫ్రీ బస్సెస్ వస్తాయి. ఆ బస్సెస్తో వచ్చేసి ఇక్కడ మనం మ్యారేజ్ జరిపించేసుకుని అన్నీ అయిన తర్వాత అక్కడ దర్శనానికి వెళ్ళొచ్చు. అన్నవరంలో ఫ్రీ మండపాలు చూడండి ఎంత బాగున్నాయో. అసలు ఇది చూస్తే మనకి ఇక్కడ ఇలాంటి చోట పెళ్లి చేసుకుంటే మనకి అసలు డబ్బులు అనేవి చాలా తక్కువ పడుతుంది. మన బడ్జెట్లో మంచిగా పెళ్లి చేసుకోవచ్చు. ఏసీ మండపాలు అంట, ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం చూడబోయేది ఫ్రీ మండపాలు. ఇక్కడ మనకి ఏం ఖర్చు ఉండదు, అలాగా ఏసీ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇది లోపలికి వెళ్ళడానికి ఇక్కడ కనిపించే ప్రతి ఒక్క మండపము మనకి ఫ్రీ అన్నమాట. బుక్ చేసుకుంటారు. ఎవరికి ఏ మండపం కావాలో వాళ్ళు ముందే బుక్ చేసుకోవాలి. అంజనీ గారిదంట, ఇక్కడ కూడా ఫ్రీ మండపాలు. సార్ లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ రూమ్ బుకింగ్ సర్వీసెస్, పెళ్లి మండపాలు బుకింగ్, ఇంకా క్యాటరింగ్ సర్వీసెస్ బుకింగ్ గురించి ఏం కావాలన్నా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు మీరు. ఇక్కడ కూడా ఇవి ఫ్రీ మండపాలే, కాకపోతే ఇక్కడ ఏసీ లేదండి. ఇది ఏసీ వితౌట్ ఏసీ అనమాట. కానీ సేమ్ అక్కడ ఎలా ఉందో ఏసీ రూమ్లో మండపాలు, ఇక్కడ మండపాలు కూడా యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఉన్నాయి. ఈ మండపం కానీ, రూమ్ బుకింగ్ కానీ, క్యాటరింగ్ సర్వీసెస్ కానీ ఏది కావాలన్నా నాకు డిఎం చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ లభిస్తుందని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ శ్రీదేవి టాకీస్.